బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్లో ఇప్పుడు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పాకిస్తాన్లో ఇప్పుడు కిరాణా హిల్స్ ఏరియాలో ఉన్న ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కిరాణా హిల్స్కు దగ్గరలోనే ఉన్న ఒక ఎయిర్ స్ట్రిప్ పై మనం దాడి చేసాం. ఆ ఎయిర్ స్ట్రిప్ని ధ్వంసం చేశాం. దానికి 10 కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ తన అణుస్థావరాన్ని ఉంచింది. అయితే అక్కడ నుంచి లీక్ అవుతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ధృవీకరించింది అక్కడ ఎటువంటి లీకేజ్ జరగడం లేదు అని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళన వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా నిండా ఇప్పుడు ఇదే వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా పాకిస్తాన్లో జరుగుతున్నది ఏంటి? బయటికి ఏమన్నా చెప్పడం లేదా? పాకిస్తాన్ ఇప్పుడు భయాందోళనలో ఉందా? అభద్రతా భావంలో ఉందా? న్యూక్లియర్ రేడియేషన్, అక్కడ అనుధార్మికత లీక్ అవుతూ ఉందా? ఒక్కసారి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మనం పాకిస్తాన్లో వాళ్ళ ఎయిర్ స్ట్రిప్ పై దాడి చేసినటువంటి దృశ్యాలవి. ఎయిర్ స్ట్రిప్ పై దాడి చేశాము. ఆ ఎయిర్ స్ట్రిప్కి దగ్గరలోనే కిరాణా హిల్స్ ఉన్నాయి. కిరాణా హిల్స్ ఎయిర్ స్ట్రిప్కి దగ్గరలోనే కిరాణా హిల్స్ ఉన్నాయి. ఆ కిరాణా హిల్స్లోనే అణ్వాయుధాలను పాకిస్తాన్ దాచిపెట్టింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. గ్రామాలను ఖాళీ చెయ్యాలని అంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి కొన్ని వార్తలు. ఇప్పుడు మీకు కొన్ని పోస్టులను చూపిస్తాను. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన న్యూక్లియర్ రేడియేషన్ ఎమర్జెన్సీ ఇన్ పాకిస్తాన్ ఆఫ్టర్ ప్రిసిషన్ స్ట్రైక్స్ డ్యామేజ్డ్ కీ న్యూక్లియర్ సైట్స్ కిరాణా హిల్స్. కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ని ధ్వంసం జరిగిన తర్వాత పాకిస్తాన్లో రేడియేషన్ బయటకు వస్తూ ఉంది అనే భయాందోళన వ్యక్తమవుతుంది. ఇంకొక పోస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. All nearby villages have reportedly been asked to evacuate. అక్కడ ఉన్నటువంటి కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని కూడా ఖాళీ చేయమని అంటూ ఉన్నారు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అంటూ కూడా ఈ పోస్ట్ను కూడా మనం చూడొచ్చు. వాస్తవంగా పాకిస్తాన్లో కిరాణా హిల్స్ దగ్గర ఏం జరుగుతోంది? అక్కడ ఉన్న ఎయిర్ స్ట్రిప్ పై మనం దాడి చేసాం. కేవలం ఎయిర్ స్ట్రిప్ పై మాత్రమే మేము దాడి చేశాము అని మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్తున్నారు. కిరాణా హిల్స్లో ఏముంది అనే విషయం మాకు తెలీదు. కిరాణా హిల్స్లో ఏం జరిగిందనే విషయం కూడా మాకు తెలీదు. అసలు మా దాడిలో కిరాణా హిల్స్ లేదు అనే విషయాన్ని మన ఎయిర్ చీఫ్ మార్షల్ చెబుతున్నారు. కానీ ఇప్పుడు కిరాణా హిల్స్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఒకసారి ఈ ట్వీట్ కూడా చూడండి. రేడియేషన్ ఈజ్ స్ప్రెడింగ్ ఇన్ పాకిస్తాన్ ఫ్రమ్ స్మాలర్ బాంబ్స్. ఆల్ వాటర్ మస్ట్ కమ్ from underground sources. Do not drink radiated water as it will cause cancer. Only eat from can and packaged sources. Do not eat packaged vegetables. Do not eat unpackaged vegetables. Radiation is like sand. Do not touch it. If you do touch it, the area must be scrubbed and scrubbed again. ఎక్కడైతే మీరు టచ్ చేశారో, ఒకవేళ మీ శరీరం అక్కడ ఏదైనా టచ్ చేస్తే దాన్ని స్క్రబ్ చేయండి. ఎటువంటి మట్టిని దేన్ని కూడా ముట్టుకోవద్దు. ప్యాకేజ్డ్ వాటర్ మాత్రమే తాగండి, ప్యాకేజ్డ్ ఐటమ్స్ మాత్రమే తినండి అంటూ ఆ ట్వీట్ అర్థం. ఇక మరో వార్తను కూడా మనం చూడొచ్చు. లుక్స్ లైక్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ కిరాణా హిల్స్ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ డ్యూ టు IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్స్ అంటూ ఈ ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. వాస్తవానికి పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఏకే భర్తీ మన ఎయిర్ మార్షల్ చీఫ్ మాత్రం చెప్తున్నారు, మేము అక్కడ ఉన్న ఎయిర్ బేస్ పై మాత్రమే దాడి చేస్తాం. అసలు కిరాణా హిల్స్లో ఏముందో మాకు తెలియదు, కిరాణా హిల్స్లో ఏం జరిగిందో మాకు తెలియదు, మా టార్గెట్ కూడా అది కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈజిప్ట్ నుంచి ఒక ఫ్లైట్ వస్తూ ఉంది. అందులో ఒక కెమికల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఆ కెమికల్ని ఈ ఫ్లైట్లోనే తీసుకొచ్చారనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. అణ్వాయుధాలు దాచింది పాకిస్తాన్ కిరాణా హిల్స్లో. భారత ఆర్మీ అటాక్ చేసింది సర్గోదా ఎయిర్ బేస్ పైన. సర్గోదా ఎయిర్ బేస్కు 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ కిరాణా హిల్స్ కూడా ఉంది. భారత దాడి నేపథ్యంలో అక్కడ అణువాయువులు లీక్ అవుతున్నట్టుగా పోస్టులు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రాక్ ప్రభుత్వం సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్నట్టుగా ట్వీట్స్ కూడా వస్తున్నాయి. గ్యాస్ లీకేజ్ ఎక్కువైతే భారీ విస్ఫోటనం తప్పదు అని సైంటిస్టులు అంటూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ కోసం అమెరికా అణు శాస్త్రవేత్తలు కూడా రంగంలోకి దిగారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈజిప్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బోరాన్ 10ని తరలించారని. ఈ బోరాన్ 10ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఎక్కడైనా అణుప్రమాదం జరిగినప్పుడు అనుధార్మికత రేడియేషన్ యాక్టివిటీని తగ్గించడానికి ఈ బోరాన్ 10ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ బోరాన్ 10ని విమానంలో ఈజిప్ట్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో
పాకిస్తాన్కు తరలించారు అనే చర్చ కూడా జరుగుతుంది. అణు రేడియేషన్ స్థిరీకరణలో కీలకంగా బోరాన్ 10 ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరికొన్ని ట్వీట్లు కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎయిర్ బేస్ పై జరిగినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు. ఎయిర్ బేస్ పై ఎప్పుడైతే దాడి జరిగిందో దానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ కిరాణా అణుస్థావరం కూడా ఉంది. ఆ కిరాణా అణుస్థావరం నుంచి ఈ రేడియేషన్ లీక్ అవుతోంది అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కానీ మనం మాత్రం సర్గోదా ఎయిర్ బేస్ పైన దాడి చేసాం తప్ప కిరాణా స్థావరం పైన ఎటువంటి దాడి చేయలేదు. కిరాణా ఏరియా మా టార్గెట్ లిస్ట్లో లేదు అని మన ఎయిర్ మార్షల్ చీఫ్ భర్తీ చెప్తున్నారు, ఏకే భర్తీ చెప్తున్నారు. ఇదిగో ఈ ఫ్లైట్లోనే చూడండి, EGY 1916 దీనిలోనే బోరాన్ 10 అనే రసాయనాన్ని మనం తరలించాం. ఈ బోరాన్ 10ని వాటర్లో కలిపి కూలింగ్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఎక్కడైతే అణు ప్రమాదాలు జరిగాయో అక్కడ అణు ధార్మికత వెదజల్లకుండా రేడియేషన్ యాక్టివిటీని తగ్గించడం కోసం ఈ బోరాన్ 10ని వాడుతూ ఉంటుంటారు. ఇప్పుడు పాకిస్తాన్లోకి ఈ బోరాన్ 10ని తీసుకొచ్చారు అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అదే సర్గోదా ఎయిర్ బేస్. ఈ సర్గోదా ఎయిర్ బేస్ పైనే దాడి జరిగింది. ఇప్పుడు నిజానికి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో జరుగుతున్నట్టుగా ఇంకొన్ని ట్వీట్స్ కూడా చూపిస్తాం. PCR కొన్ని ట్వీట్స్ కూడా చూపిద్దాం. పాకిస్తాన్ ప్రజలు భయపడుతున్నట్టుగా వచ్చినటువంటి ట్వీట్. మాకు వైద్యానికి డబ్బులు లేవంటూ ఈ ట్వీట్లో మీరు న్యూక్లియర్ రేడియేషన్ ఎమర్జెన్సీ ఇన్ పాకిస్తాన్ ఆఫ్టర్ ప్రిసైషన్ స్ట్రైక్స్ డ్యామేజ్డ్ కీ న్యూక్లియర్ సైట్స్ కిరాణా హిల్స్ అంటే ఈ ట్వీట్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ ట్వీట్ కూడా మనం ప్లే చేద్దాం. ఆ ట్వీట్లో ఉన్నది కూడా ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. ఆల్ నియర్ బై విలేజెస్ హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ ఆస్క్డ్ టు ఎవాక్యుయేట్. దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయాలి అంటూ చెబుతూ ఉన్నారు, ఖాళీ చేయిస్తున్నారంటూ. కొన్ని వ్యంగ్యంగా పెడుతూ ఉన్నారు, కొన్ని భయంతోనూ పెడుతున్నట్టుగా వస్తుంది. రేడియేషన్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ పాకిస్తాన్ ఫ్రమ్ స్మాలర్ బాంబ్స్. ఆల్ వాటర్ మస్ట్ కమ్ ఫ్రమ్ అండర్గ్రౌండ్ సోర్సెస్. డు నాట్ డ్రింక్ రేడియేటెడ్ వాటర్ యాజ్ ఇట్ విల్ కాజ్ క్యాన్సర్. ఓన్లీ ఈట్ ఫ్రమ్ క్యాన్ ప్యాకేజ్ సోర్సెస్. డు నాట్ ఈట్ అన్ప్యాకేజ్డ్ వెజిటబుల్స్. రేడియేషన్ ఇస్ లైక్ శాండ్. డు నాట్ టచ్ ఇట్. ఇఫ్ యూ డూ టచ్ ఇట్ the area must be scrubbed and scrubbed again. నెక్స్ట్ ట్వీట్ కూడా మనం చూద్దాం. ప్రజలు భయపడుతున్నట్టుగా వస్తున్నటువంటి ట్వీట్ కూడా చూడొచ్చు. లుక్స్ లైక్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ కిరాణా హిల్స్ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ డ్యూ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్స్ అంటే ఈ ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. ఇంకొక ట్వీట్ కూడా ఉంది, అక్కడ ప్రజలు భయపడుతున్నట్టుగా ఉన్నటువంటి ట్వీట్ అది. ఈ ఫ్లైట్లో తీసుకొచ్చారండి. నెక్స్ట్ ఒక ట్వీట్ ఉంది, ఆ ట్వీట్ని కూడా మనం ప్లే చేస్తే ఈ ట్వీట్ని ఒకసారి హోల్డ్ చేయండి. ప్లీజ్ ప్రే ఫర్ అస్. The authorities have asked us to relocate to another places for a few days and have also warned that if we stay back, there is a risk of diseases like cancer. Please pray. The reality here is different. We cannot afford the money for cancer treatment. We have saved money for migration to Dubai. మేము దుబాయ్ వెళ్ళిపోవడానికి మాత్రమే డబ్బులు దాచుకున్నాం తప్ప అంటూ అక్కడ ఉర్దూలో రాసినటువంటి ట్వీట్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి ట్వీట్ ఇది. మా కోసం ప్రే చేయండి అథారిటీస్ చెప్తూ ఉన్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నారు, ఒకవేళ అక్కడ ఉండొద్దు అని చెప్తున్నారు, ఉంటే క్యాన్సర్ లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది, క్యాన్సర్ లాంటి రిస్క్స్ వచ్చే ప్రమాదం ఉంది అని, రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తూ ఉన్నారు. కానీ మేము ఎక్కడికైనా వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి తప్ప మేము మా సొంత ఊళ్ళని మేము ఖాళీ చేసి వెళ్ళలేము, మా దగ్గర అన్ని డబ్బులు లేవు, మేము పేదవాళ్ళం అని చెప్తున్నటువంటి ట్వీట్లు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు పాకిస్తాన్లో, ఏం జరుగుతుంది? రేడియేషన్ లీక్ అవుతుందా? పాకిస్తాన్ పని అయిపోయినట్టేనా? మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏం చెప్పారో నేను మీకు వివరిస్తాను. కియారాలో ఏముందో నాకు తెలీదు, కిరాణాలో ఏముందో మాకు తెలీదు. కిరాణాలపై మేము దాడి చేయలేదు, అసలు కిరాణా టార్గెటే మాది కాదు. కిరాణాలో ఏమైనా ఉండనివ్వండి, మా టార్గెట్ మాత్రం సర్గోదా ఎయిర్ బేస్ అని చెప్తున్నారు. సర్గోదా ఎయిర్ బేస్ పైన మేము దాడి చేసాం. కిరాణా హిల్స్లో ఏముందో మాకు తెలియదు, కిరాణా హిల్స్ పై మేము దాడి చేయాలనుకోలేదు, మా టార్గెట్ లిస్ట్లో కిరాణా హిల్స్ లేదని చెప్తున్నారు. కానీ అక్కడ వాస్తవంగా జరిగింది వేరు అంటూ ట్వీట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఒక భయంలో ఉంది అనే ట్వీట్లు వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న దానిలో వాస్తవం ఏంటి? బయట అనుకుంటున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఇంకొకటిగా ఉంది. మేము భయంలో ఉన్నాం, మమ్మల్ని ఖాళీ చేయమని అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడ ఉంటే క్యాన్సర్ లాంటివి క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు బోరో 10 రసాయనాన్ని ఎందుకు తీసుకొచ్చారు? అసలు అమెరికా ఫైట్ ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఎందుకు భయపడింది? పాకిస్తాన్ ఎందుకు భారతదేశం కాళ్లతో పాటు ప్రపంచ దేశాల కాళ్ళు పట్టుకుంది? యుద్ధాన్ని ఆపమని ఎందుకు అడిగింది? ఎందుకు పాకిస్తాన్ ప్రధానిని, ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచించండి, ఎందుకు దాడులు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ప్రధానిని బంకర్లోకి తీసుకువెళ్లారు? ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసలు కనపడలేదు?
పాకిస్తాన్ ప్రధాని ఎందుకు బంకర్లో దాక్కున్నాడు? ఈ వివరాలన్నీ కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి పాకిస్తాన్కి. మనం చెప్తున్నాం, పాకిస్తాన్ గుండె మీద మనం కొట్టామని మన ప్రధానితో సహా చెప్పారు. పాకిస్తాన్కి మన మిసైల్ పవర్ ఏంటో చూపించామని మన రక్షణ శాఖ మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతుంది. పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు చెప్పారు వాళ్ళ చట్టసభలో, మన ఆర్మీ వణుకుతోంది, మన ఆర్మీ భయపడుతోంది, మన ప్రజలు భయంలో ఉన్నారు, భారతదేశాన్ని యుద్ధం ఆపమని అడగండి అంటూ దేబ్రించారు, అడుక్కున్నారు, కన్నీళ్లు కూడా పెట్టారు. సో ఇలాంటి పరిణామాన్ని మనం చూసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, కిరాణా ఆయిల్స్లో ఏం జరుగుతుంది, అక్కడ అనుధార్మికత లీక్ అవుతూ ఉందా? ఇప్పటికే మనం పాకిస్తాన్ మేము అణుబాంబులు వేస్తాం అన్నప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం. అసలు పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు పనిచేసే స్థితిలో ఉన్నాయా, తుప్పు పట్టిన స్థితిలో ఉన్నాయా, పాడైపోయిన స్థితిలో ఉన్నాయా అని. పాకిస్తాన్కి అణుబాంబులను యూజ్ చేసే సత్తా ఉందా లేదా అంటూ చర్చ కూడా జరిగింది. కానీ పాకిస్తాన్ అణుభద్రతకు సంబంధించి అమెరికాతో ఒక అవగాహన ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి అణు ఆయుధాలు ప్రమాదంలో పడినప్పుడు వాటిని రక్షించడానికి, సరిచేయడానికి అమెరికాతో ఒక ఒప్పందమో ఒక అవగాహన ఉంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి అందుకే అమెరికా ఒక ఫ్లైట్ని పంపించిందా, 350 అనే ఫ్లైట్ని అక్కడ పంపించిందా? ఆ ఫ్లైట్ ఏం చేస్తుందంటే అది అమెరికా ఎనర్జీకి సంబంధించినటువంటి ఫ్లైట్, అది అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్లైట్. మరి ఆ ఫ్లైట్ పాకిస్తాన్ వచ్చిందని చెప్తున్నారు. వచ్చిన మాట వాస్తవమేగా. ఎందుకు వచ్చింది? అక్కడ అనుధార్మికత ఏదైనా లీక్ అవుతూ ఉందా, అక్కడ గాలిలో ఏదైనా రేడియేషన్ ఉందా అనేది కొలుస్తూ ఉంటుంది. ఒకవేళ రేడియేషన్ ఉంటే, అది తక్కువ స్థాయిలో ఉంటే బహుశా ప్రజలకు ఏమైనా దాస్తూ ఉన్నారా? ఎందుకంటే ధార్మికత లీక్ అయింది అని ఉంటే ప్రజలందరూ వచ్చి పాకిస్తాన్ సైన్యాన్ని ఎందుకు భారత్ మీద అనవసరంగా యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల చావుకు తీసుకొచ్చారు కదా అని ఈ పాకిస్తాన్ ప్రజల్ని, పాకిస్తాన్ సైనికుల్ని, పాకిస్తాన్ పాలకులను, సైనికులను తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. అందుకే పాకిస్తాన్ పాలకులు ఏమైనా దాస్తూ ఉన్నారా? మనకైతే తెలీదు. భారతదేశం అణుస్థావరాల మీద దాడి చేయాలని అనుకోలేదు. భారతదేశం అణుస్థావరాలను టార్గెట్ చేసుకోలేదు. కానీ సర్గోదా ఎయిర్ బేస్ని మాత్రం టార్గెట్ చేశాం. సర్గోదా ఎయిర్ బేస్కి కరెక్ట్గా కొలిస్తే 10 కిలోమీటర్ల 9.4 కిలోమీటర్ల దూరంలోనే ఈ కిరాణా హిల్స్ ఉన్నాయి. ఆ కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ అణుబాంబులను దాచిపెట్టింది. ఇప్పుడు సరిగ్గా దానికి 10 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగేటప్పటికి ఒక అలజడి వస్తూ ఉంటుంది కదా. దీని కారణంగా అక్కడ ఏమన్నా లీక్ అవుతుందా అనే డౌట్ ఇప్పుడు వస్తుంది. మరి ఈ ట్వీట్లలో కనిపిస్తున్నది అదే కదా. గ్రౌండ్ రియాలిటీ వేరు, బయటకు చెప్తున్నది వేరు అని అంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ప్రజల ప్రాణాలతో ఇప్పుడు ఆడుకుంటూ ఉందా? పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ప్రజలకు ఏదైనా మభ్య పెడుతూ ఉందా? పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదా? ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం భయాందోళనలో ఉంది. భారత దెబ్బకు మనకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడు, భారతదేశానికి తెలుసు పాకిస్తాన్ సత్తా ఏంటో, మన జనరేషన్స్ ప్రతి జనరేషన్కి కూడా చెప్పండి, ప్రతి జనరేషన్ గుర్తుండే విధంగా చెప్పండి పాకిస్తాన్ గురించి అని అన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రతి జనరేషన్ గుర్తుండే విధంగా మనం కొట్టిన దెబ్బ పాకిస్తాన్కి కనబడుతుంది. అదిగో చూడండి ఒక్కసారి, అక్కడ సూర్యకాంతిలా కనిపిస్తుంది చూసారా, నిప్పులు కక్కుతూ వెళ్తుంది చూసారా, అదే మన మిసైల్, అదే మనం ప్రయోగించిన మిసైల్. అదిగో చూస్తున్నారా, అదే మనం ప్రయోగించిన మిసైల్ శక్తి ఆ సూర్యకాంతిలా కనిపిస్తుంది చూసారా, అదే మన మిసైల్ పేల్చినటువంటి పేలుడు. అక్కడ కొండలు కనబడుతున్నాయి చూసారా, ఆ కొండల్లోనే కిరాణా హిల్స్ ఉన్నాయి. ఆ కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పుడు అవి పేలాయని అంటూ ఉన్నారు. ఇదిగో ఇదే ఎయిర్ షిప్స్, పాకిస్తాన్ సర్గోదా ఎయిర్ షిప్స్ ఇవే. ఆ ఎయిర్ షిప్ని పేల్చాం. మరి ఇప్పుడు పాకిస్తాన్లో వాయువులు లీక్ అవుతూ ఉన్నాయా? పాకిస్తాన్లో వాయువులు లీక్ అయితే పరిస్థితి ఏంటి? పాకిస్తాన్లో అనుధార్మికత లీక్ అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ దేశం పారిపోవాలి అనే విషయం గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. దుబాయ్ వెళ్ళిపోవాలా, ఇంకో దేశం వెళ్ళిపోవాలనే భయం మాలో ఉంది. కానీ మేము మా ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళలేము, మా దగ్గర అన్ని డబ్బులు లేవు అని పాకిస్తాన్ ప్రజలు అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్లో అనుధార్మికత లీక్ అవుతుందా? ఒక్కసారి నేను ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ బైట్ని చూపించబోతూ ఉన్నాను. అది మన ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పిన బైట్. మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏం చెప్పారు అంటే, మా టార్గెట్ కిరాణా హిల్స్ కాదు అని చెప్పాం. కానీ మరి కిరాణా హిల్స్లో ఏం జరిగింది? ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. మనం సర్గోదా ఎయిర్ షిప్ను కొట్టేశాం, సర్గోదా ఎయిర్ షిప్ నాశనం చేశాం, మనపై దాడి చేయడానికి అక్కడ నుంచి ఎగరాల్సిన విమానానికి రన్వే లేకుండా చేసేసాం. కానీ దానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరాణా హిల్స్ ఒక్కసారిగా వణికింది. ఆ కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి లీక్ అవుతూ ఉంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ పాలకులను అక్కడ ప్రజలు తరిమి కొట్టబోతున్నారా?
పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడ ప్రజలు మమ్మల్ని ఎందుకు అనిధార్మికతకు లోను చేశారు అని పాకిస్తాన్ పాలకులను పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టబోతున్నారా? ఇప్పుడు ట్వీట్లో జరుగుతున్నది అదే. మీకు ఆ ట్వీట్లో ఒకసారి చదవండి. ఈలోపు మన చీఫ్ ఎయిర్ మార్షల్ చీఫ్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మీ కమెంట్ చాలా అవసరం. ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఆ ట్వీట్లలో జరుగుతున్నటువంటి దానికి మీ స్పందన ఏంటి? మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ ట్వీట్, మీ అభిప్రాయం చాలా అవసరం. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలోనే ఉన్నారు, అక్కడ అనుధార్మికత లీక్ అవుతుందని. కానీ మనం కిరాణాపై దాడి చేయలేదు అని మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు. ఒకసారి మన ఎయిర్ మార్షల్ చీఫ్ ఏం చెప్పారో విందాం. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. And there is all lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. Philip here from the print. So the social media... మన ఎయిర్ మార్షల్ చీఫ్ మాట్లాడిన మాటలు విన్నారు కదా. మన టార్గెట్ అణు దాడి కాదు, మన టార్గెట్ పాకిస్తాన్ అణుస్థావరాలు కాదు. అసలు కిరాణా హిల్స్లో ఏముందో మాకు అవసరమే లేదు. మా టార్గెట్ పాకిస్తాన్ సర్గోదా ఎయిర్ బేస్ మాత్రమే. మేము పాకిస్తాన్ సర్గోదా ఎయిర్ బేస్ పై దాడి చేసాం, పాకిస్తాన్ సర్గోదా ఎయిర్ బేస్ను కొట్టాం. కానీ కిరాణా హిల్స్ ఏం జరిగిందో మాకు తెలీదు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పాం. మరి అమెరికా ఫ్లైట్ ఎందుకు వచ్చింది? మధ్యలో అమెరికా సడన్గా ఎందుకు ఉలిక్కిపడింది? అమెరికాకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది. అణు ధార్మికతకు సంబంధించి, అణు ఆయుధాల రక్షణకు సంబంధించి ఒక ఒప్పందం ఉంది. అందులో భాగంగానే అమెరికా వచ్చిందా? అమెరికా ఫ్లైట్ అందుకే వచ్చిందా? ఈ బోరా 10 రసాయనాన్ని ఎందుకు తీసుకొచ్చారు? బోరా 10 రసాయనాన్ని ఎక్కడ వినియోగిస్తారు అంటే, అణు దాడులు జరిగినప్పుడు, అణు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ రేడియేషన్ని తగ్గించడానికి ఈ బోరా 10 ఉపయోగిస్తుంటుంటారు. మరి ఈజిప్ట్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఏదో జరిగింది, మొత్తానికి పాకిస్తాన్కి ఏదో మూడింది అనే చర్చ జరుగుతోంది. భారత్తో పెట్టుకుని, భారత్ను కెలికి, భారత్లో మారణ హోమాన్ని సృష్టించి పాకిస్తాన్ తప్పు చేసిందనే చర్చ ఇప్పుడు పాకిస్తాన్లోనే జరుగుతుంది, పాకిస్తాన్ ప్రజల్లోనే జరుగుతుంది. బహుశా అక్కడి నుంచి అనుధార్మికత లీక్ అయి ఏదైనా జరిగితే ఈ ప్రజలే పాకిస్తాన్ మునీర్నే బహుశా వేసేసే అవకాశం ఉంటుంది. ఆ మునీర్ని నడి రోడ్డు మీద తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన టార్గెట్ అయితే అక్కడ ప్రజలు కాదు, అక్కడ సామాన్యులు కాదు, మన టార్గెట్ కేవలం ఉగ్రవాదులు మాత్రమే. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ మనపై యుద్ధానికి దిగి ఎయిర్ క్రాఫ్ట్లను, మిసైల్స్ను పంపించడం మొదలుపెట్టిందో వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్ని మనం ధ్వంసం చేస్తాం. కిరాణాలో ఏం దాచారో ఎవరికి తెలుసు? ఇప్పుడు వాళ్ళ అణుస్థావరం ఎక్కడుందో ప్రపంచానికి తెలిసింది. కిరాణా హిల్స్లో వాళ్ళు అణుబాంబులు దాచారు అనే విషయం తెలిసింది. ఒక్కసారి ఆ విషయం గురించి, కిరాణాలో అణుధార్మికత లీక్ అవుతుందో లేదో మనకైతే తెలియదు, మనకు అనవసరం కూడా. మనం దాడి చేసింది పాకిస్తాన్ ఎయిర్ స్ట్రిప్ పైన. మరి ఇప్పుడు అక్కడ ప్రజల భయాందోళన గురించి, పాకిస్తాన్ గురించి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలామంది అంటూ ఉన్నారు కిరాణా కొండ పైన క్షిపణి వేసేయండి, పేల్చేయండి అని. కానీ మన ఉద్దేశం అది కాదు కదా. కమెంట్స్లో చాలామంది అంటూ ఉన్నారు ఆ కొండపైన బాంబు వేసేయండి, పాకిస్తాన్ దరిద్రం వదిలిపోతుందని. కానీ మన నినాదం ఏంటి అంటే, ఏ దేశం పైన మనం తొలుత అణుదాడి చేయము అనే నినాదానికి, అనే మాటకు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి మనం అణుదాడి చేయం. కానీ కిరాణాలో ఏదో జరిగింది, అందుకే పాకిస్తాన్ భయపడుతుంది. ఈ బోరా 10 కూడా అందుకే తీసుకొచ్చింది. ఒకసారి మన మోదీ మాటలు కూడా మనం విందాం. మోదీ కూడా ఈ అణు ఆయుధాల గురించి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఆ తర్వాత మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. పాకిస్తాన్ 130 అణుబాంబుల గురించి మాట్లాడిందిగా, పాకిస్తాన్ మనపై అణుబాంబులు వేస్తానందిగా. ఒక్కసారి మీకు ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. ఫస్ట్ మనం మోదీ మాట్లాడిన మాటలు కూడా విందాం. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है. पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा. हम अपने तरीके से, अपनी शर्तों पर
जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंदूर ने మనం పాకిస్తాన్ చేసే బెదిరింపులకు భయపడం, పాకిస్తాన్ బెదిరింపులకు మనం భయపడమని మోదీ చెప్పిన మాటలు. అంతేకాదు పాకిస్తాన్ అణుస్థావరం మీద మేము దాడి చేయలేదు. పాకిస్తాన్ అణుస్థావరంలో ఆ కిరాణాయిస్లో ఏమున్నాయో మాకు తెలియదు. మేము దాడి చేసింది సర్గోదా పైనే. ఆ కిరాణాయిస్లో ఏం జరిగిందో మాకు సంబంధం లేదు, అందులో ఏమున్నాయో మాకు తెలియదు అని మన ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు. కానీ పాకిస్తాన్ ప్రజలు భయపడుతున్నారు. అక్కడ అణుధార్మికత లీక్ అవుతుందని భయపడుతున్నారు. అందుకే అమెరికా ఫ్లైట్ వచ్చింది. ఈజిప్ట్ నుంచి అణుధార్మికతను కంట్రోల్ చేసే బోరా 10 అనే రసాయనాన్ని కూడా తీసుకొచ్చారు. యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేసే విధంగా అమెరికా కలగజేసుకుంది. అందుకే పాకిస్తాన్లో ఏదో జరిగింది, పాకిస్తాన్లో ఏదో మూడింది అనే విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే ఈ వార్త వింటున్న మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది నేను చెప్తుంది కాదు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకుముందు మీకు గుర్తుంది కదా, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులు ఏం మాట్లాడారు, బాంబులు వేస్తాం భారత్ పైన అని మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? మేము ఊళ్ళు విడిచి వెళ్ళిపోలేము అనే ట్వీట్లు ఎందుకు మనకి కనబడుతున్నాయి? ఒకసారి ఆ ట్వీట్లు చూడండి. ఒకసారి నేను మీకు ట్వీట్లు చూపించే ముందు మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. ఒకసారి డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడు. గతంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు కదా, భారత్పై అణుబాంబులు వేస్తామని. మనం గుర్తు చేసుకోవాలి కదా ఆ విషయాన్ని. ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ మాటలు విన్న తర్వాత, ఇప్పుడు పాకిస్తాన్ భయం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ బయట మీకు వినిపించి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that a nuke will not be an option, because it will destroy both countries. We have reinforced our forces. చూసారా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు. మేము భారత్ పై అణుబాంబుతో దాడి చేస్తామన్నాడు. ఇప్పుడు వచ్చి కాలు పట్టుకున్నాడు. రైల్వే మంత్రి కూడా మాట్లాడారు, 130 అణుబాంబులు ఉన్నాయని. వాళ్ళ స్థావరం ఎక్కడుందో మనకు తెలిసింది. కొంతమంది అనుకుంటూ ఉన్నారు, కొన్ని కమెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ భయపడుతుంది. ఇప్పుడు వాస్తవం మీకు తెలిస్తే చెప్పండి. మాకు తెలిసినటువంటి వివరాలను, పాకిస్తాన్లో ప్రజలు భయపడుతున్నట్టుగా వస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. అందులో ఎంత వాస్తవమో లీక్ అవుతుందో లేదో నాకు తెలియదు, నేను శాస్త్రవేత్తను కాదు కాబట్టి. కానీ పాకిస్తాన్ అయితే భయపడిందనే విషయం మాత్రం నాకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో లేదో తెలియదు. ఓకే, ఇప్పుడు ఒకసారి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు కూడా విందాం. 130 एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए,
और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये जो एक పాకిస్తాన్ రైల్వే మంత్రి ఏం మాట్లాడాడు విన్నారు కదా, 130 అణుబాంబులు ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఆ 130 అణుబాంబుల్లో ఏదో ఒకటి ఎక్కడ లీక్ అయిపోయిందో అని భయపడుతున్నారు. వాళ్ళ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని అన్నాడు. ఆ 130 అణుబాంబుల్లో మనం వేసిన బ్రహ్మోసో లేదంటే ఆకాశో తగిలి ఆ 130 అణుబాంబులో ఏ అణుబాంబు లీక్ అయిందో తెలియక ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే పాకిస్తాన్ ఎక్కడ లీక్ అవట్లేదని అధికారికంగా చెప్పలేదు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే మన ఎయిర్ మార్షల్ చీఫ్ వచ్చి మేం కిరాణాని టార్గెట్ చేయలేదని చెప్పారు. కిరాణాకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదాపై దాడి చేశామని మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు. కానీ పాకిస్తాన్ ఎందుకు చెప్పలేకపోతోంది? మా దేశంలో అణుధార్మికత లీక్ కావట్లేదని పాకిస్తాన్ ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతోంది? పాకిస్తాన్లో ప్రజలు, కిరాణాలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉంటే పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. కానీ కిరాణాలో ఉన్న ప్రజలకు అణుధార్మికత లీక్ కావట్లేదు అని మీడియాకు ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి ట్వీట్లలో ఉంది, లోకల్గా అధికారులు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమని అడుగుతూ ఉన్నారు. మేము ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోలేము, ఇవి మా ఊళ్ళు, మేము వదిలి వెళ్ళాలి అంటే మా దగ్గర డబ్బులు లేవు అనే ట్వీట్లు అక్కడ కనబడుతున్నాయి. మరి ఈ ట్వీట్లు వాస్తవమా కాదా పాకిస్తాన్ పాలకులు ఎందుకు చెప్పడం లేదు? అక్కడ ఏం జరిగింది? పాకిస్తాన్ ఇప్పుడు అణు ప్రమాదంలో ఉందా? భస్మాసుర హస్తంలాగా పాకిస్తాన్ భారత్పై ప్రయోగించాలి అని సిద్ధం చేసుకున్న అణుబాంబులు తమనే నాశనం చేసేయబోతున్నాయా? అసలు పాకిస్తాన్ ప్రధాని దాడి జరుగుతున్న రోజు ఎందుకు బంకర్లో దాక్కున్నాడు అనే విషయం గురించి కూడా పాకిస్తాన్ మాట్లాడడం లేదు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది మీకేమన్నా అర్థమైతే ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి నేను ఈ విషయంపై మాట్లాడడానికి కెప్టెన్ అనంతకృష్ణ, రిటైర్డ్ కెప్టెన్ అనంతకృష్ణ ఉన్నారు మనకి అందుబాటులో. ఎస్, అలాగే మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. నేను అనంతకృష్ణ గారితో మాట్లాడే ముందు ఒకసారి కృష్ణమోహన్ దగ్గర కూడా వెళ్తాను. ఏంటి కృష్ణమోహన్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, ఏంటి అసలు వాస్తవంగా ఏంటి? కిరాణాలో ఏం జరుగుతోంది? ఇప్పుడు పాకిస్తాన్ పెద్ద ప్రమాదంలో ఉందా? పాకిస్తాన్ పాలకులు మాత్రం ఏమీ మాట్లాడట్లేదు. చాలా చాలా క్లిష్ట పరిస్థితి అయితే కిరాణా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది అనేది చాలా వరకు కూడా ఫీడ్బ్యాక్ వస్తున్న పరిస్థితి. ప్రధానంగా పాకిస్తాన్ సంబంధించిన అక్కడ ప్రజలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని గడిచిన 2 రోజుల నుంచి వాళ్ళందరూ కూడా ట్వీట్ల రూపంలో తమ రాష్ట్రానికి, తమ ప్రజలకి, తమ బంధువులకి చెప్తున్నారు. నిజంగానే కిరాణా నుంచి అణు ఉత్పత్తి లీక్ అవుతుందనే సమాచారాన్ని స్థానికంగా ఉన్న డాక్టర్లు కావచ్చు, స్థానికంగా ఉన్న అక్కడున్న వ్యక్తులు, అధికారులు, అక్కడున్న ప్రజలకి చాలా క్లియర్గా ప్రెజర్ చేస్తున్న పరిస్థితి. మీరు ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళిపోండి అని చెప్తున్న నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతోంది అనేది. ఏదైతే అమెరికా నుంచి క్రాఫ్ట్ వచ్చిందో అది దాదాపుగా న్యూక్లియర్ వెపన్కి సంబంధించిన క్రాఫ్ట్. దీన్ని న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఇది B-350 AMS. ఇది దాదాపుగా చాలా సైలెంట్గా అమెరికా నుంచి వచ్చి నేరుగా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సర్వే చేసింది. ఆ సర్వే చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే ఈ సీజ్ ఫైర్ కూడా డిసైడ్ అయ్యింది అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. అంటే ఒకదానికొకటి ఖచ్చితంగా లింక్ ఉంది రోహిత్, మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం రెండవది జరిగిన ఏదైతే ఈజిప్ట్ నుంచి EGY-1916 ఇది కూడా బోరాన్ వంటి పదార్థాన్ని, లిక్విడ్ని తీసుకుని వచ్చి ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా ఏదైతే ఈ అణు లీక్ అయిందో, ఆ న్యూక్లియర్ లీక్ ఎక్కడైతే అయిందో అక్కడ దీన్ని చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కలిపే ప్రయత్నాని కోసమే ఈజిప్ట్ నుంచి ఈ బోరాన్ని తీసుకుని వచ్చారని కూడా చర్చ. అయితే ఇప్పుడు తాజాగా స్థానికంగా ఉన్న లోకల్ పబ్లిక్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీస్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళని అలర్ట్ చేస్తున్నారు. అక్కడ అధికారులు, మీరు ఈ ప్రాంతాన్ని దాదాపుగా కొన్ని రోజుల పాటు వదిలి బయటికి వెళ్ళిపోండి, మీరు సురక్ష ప్రాంతాలకి వెళ్ళండి అని చెప్తున్న నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల కిరాణా చుట్టుపక్కల ఉన్న ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలందరూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏం జరగబోతుంది? వాళ్ళు ఇంకొకటి కూడా చాలా క్లియర్గా కొన్ని ట్వీట్స్ అయితే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు ఓన్లీ వాటర్ కూడా డైరెక్ట్గా నీళ్లు తాగొద్దు, ఏదైతే సీల్డ్లో ఉంటుందో సీల్డ్ బాక్స్లో ఉన్న వాటర్ను, సీల్డ్ బాక్స్లో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి, వేరే పదార్థాల జోలికి వెళ్ళొద్దు అంటే పాకిస్తాన్ పూర్తిగా డేంజర్లో ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే వాళ్ళు పక్క దేశాల మీద
పక్క దేశాల మీద ఏదైతే అణుశక్తిని ఉపయోగించాలనుకున్నారో వాళ్ళు ఆ విధంగానే కిరాణాలో దాచారో అదే తిరిగి వాళ్ళ నాశనాన్ని కోరుకోబోతుంది అనేది చాలా క్లియర్గా మనకి స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి రోహిత్. అయితే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారనేది చూడాలి. ఇంకా దానికి సంబంధించి కొంత ఆందోళన పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అయితే జరిగిన దాడుల్లో మేము కిరాణా హిల్స్లో మేము ఎటువంటి దాడి చేయలేదు అనేది భారత ఆర్మీ చాలా క్లియర్గా ఆ ప్రకటన అయితే చేస్తుంది. మాకు అక్కడ ఇటువంటి న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్కి సంబంధించిన పదార్థాలు కిరాణాలో పాకిస్తాన్ దాచిపెట్టిందన్న విషయం కూడా మాకు తెలియదు, వాళ్లే చెప్పుకుంటున్నారు. అంతకంటే మాకు వేరే విషయం తెలియదు అని కూడా చెప్తున్న పరిస్థితి. మనం సోషల్ మీడియాలో జరుగుతున్న దీని గురించి అసలు వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందని దాని గురించి నేను మీతో మాట్లాడతాను. మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మాజీ కెప్టెన్ అనంతకృష్ణ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అది వాస్తవంగా పాకిస్తాన్లో జరుగుతున్నది ఏంటి అనే విషయం మాట్లాడదాం. అనంతకృష్ణ గారు నమస్తే అండి. అనంతకృష్ణ గారు నా మాట వినిపిస్తోందండి? అనంతకృష్ణ గారు ప్లీజ్ మీ డివైస్ని అన్మ్యూట్ చేయండి. ఓకే, పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. నేను కృష్ణమోహన్తో మాట్లాడతాను. ఎస్ కృష్ణమోహన్, ఏంటి కొన్ని వస్తూ ఉన్నాయి, మీరు ప్యాకేజ్డ్ వాటరే తాగండి, ప్యాకేజ్డ్ ఫుడే తినండి, అక్కడ దేన్ని ఇసుకొని దేన్ని ముట్టుకోవద్దు, ముట్టుకుంటే రబ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వస్తూ ఉన్నాయి. మమ్మల్ని ఇల్లు వదిలి వెళ్ళమంటున్నారు, అక్కడ ఖాళీ చేయమని అంటూ ఉన్నారు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు. కానీ మేము ఊళ్ళు వదిలి వెళ్ళలేని పరిస్థితి అని కొన్ని ట్వీట్లు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎటువంటి లీకేజ్ జరగడం లేదు అని చెప్పడం లేదు. కానీ అమెరికా నుంచి ఫ్లైట్ వచ్చింది, ఈజిప్ట్ నుంచి రసాయనం వచ్చింది. మరి ఏంటి పాకిస్తాన్లో పరిస్థితి? అంటే బేసిక్గా జరిగిన ఏదైతే ఎయిర్ బేస్ మీద దాడులు జరిగాయో, ముషాఫ్ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి కావచ్చు, లేకపోతే న్యూర్కాన్ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి కావచ్చు, ఫరోదా మీద జరిగిన దాడి కావచ్చు, ఈ రెండిట్లో ప్రధానంగా ఫరోదా అండ్ నూర్కాన్ సంబంధించిన దాంట్లోనే ఎక్కువ ఆందోళన జరుగుతున్న పరిస్థితి పాకిస్తాన్లో. ఎందుకంటే ఏదైతే కిరాణా హిల్స్ ఉందో, కిరాణా హిల్స్కి ఫరోదాకి మధ్య కేవలం 9.4 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఆ వ్యవస్థలో ఎక్కడో ఈ క్షిపణి పోయి భారత్ ప్రయోగించిన క్షిపణి ఖచ్చితంగా అణు పదార్థాలని, న్యూక్లియర్ని పాకిస్తాన్ ఇతర దేశాల మీద వాడడానికి, ప్రయోగించడానికి దాచిపెట్టుకున్న దాని మీద ఖచ్చితంగా ఈ న్యూక్లియర్ పడింది. అందుకే అది లీక్ స్టార్ట్ అయింది అనేది. ఏదైతే అమెరికా నుంచి వచ్చిన ఫ్లైట్ కూడా అది కేవలం పూర్తిగా అది ఎమర్జెన్సీ కోసం, ఇటువంటి న్యూక్లియర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన వ్యవహారంలోనే అది అక్కడ ఉన్న ఆ గాలిలో ఎంత మాత్రం ఆ శాతం ఉంది, అది ఎంతవరకు వ్యాప్తి చెందుతుంది అనే అంశాల మీద చాలా సుదీర్ఘంగా ఆ ఫ్లైట్ అధ్యయనం చేయగలదు. అందుకే హఠావుడిన అది అక్కడికి వచ్చిన పరిస్థితిని మనం చూసాం. దానికి సంబంధించిన వచ్చిన ఆనవాళ్ళను కూడా చాలా వరకు మ్యాప్స్లో ట్రాక్ చేశారు. ఆ సంబంధించిన కూడా వివరాలను కూడా కొంత సమాచారం చెప్తున్నారు. మరోవైపు బోరాన్, నెక్స్ట్ ఈజిప్ట్ నుంచి వచ్చిన ఫ్లైట్ బోరాన్ లిక్విడ్ని ఎందుకు పెద్ద స్థాయిలో తీసుకుని వచ్చింది అనే అంశం మీద కూడా పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. ఈ విషయాల్ని భారత్ అంటే కూడా ఎక్కువగా పాకిస్తానే తన ప్రజల కోసం చెప్పాలి. తన ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, తన ప్రజలు ఏడుస్తున్నారు, తన ప్రజలు అడుగుతున్నారు గట్టిగా. మా దగ్గర ఉన్న డబ్బులు మేము కనీసం క్యాన్సర్ లాంటివి వస్తే మా దగ్గర చేయించుకునేదానికి, ఆ క్యాన్సర్ నుంచి బయటపడడానికి కూడా మా దగ్గర డబ్బులు ఉన్న, మేము దాచుకున్న డబ్బులు కూడా కేవలం దుబాయ్కి పారిపోవడానికో, దుబాయ్కి మైగ్రేట్ కావడానికో ఆ డబ్బులను ఎత్తిపెట్టుకున్నాం అని చెప్తే, క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తే మేము చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది అనేది చాలా కీలకమైన అబ్జర్వేషన్ కూడా అదే. పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, పాకిస్తాన్ ప్రజలు ఎందుకు తమని కాపాడండి అని వాళ్ళ బంధువులకి చెప్పుకుంటున్నారు, లేదు వాళ్ళ అధికారులకు చెప్పుకుంటున్నారు. స్వయంగా ఉండండి. మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మొత్తం జరిగిన పరిణామాలన్నిటి గురించి మాట్లాడబోతున్నాం. ఈ విషయంపై మాట్లాడటానికి మాజీ కెప్టెన్ అనంతకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. మనం ఈ డిబేట్లో ఏం మాట్లాడబోతున్నాం అంటే, అసలు అమెరికా మధ్యలో దూరటానికి కారణం ఏంటి, పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, మరో 25 సంవత్సరాలు ఇప్పుడు వదిలేస్తే పాకిస్తాన్ మరో 25 సంవత్సరాల తర్వాత బలం పుంజుకున్న విష సర్పణ కాటు వేయకుండా ఉంటుందని అనుకోవడానికి ఏమన్నా ఉందా?
అసలు అమెరికాకు ఉన్న ఆతృత ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రజలుగా మీ అభిప్రాయం కూడా నాకు చాలా అవసరం. మీరు కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సహేతుకమైన క్వశ్చన్స్ పెడితే నేను వాటిని తీసుకొని మాజీ కెప్టెన్ అనంతకృష్ణ గారిని కూడా అడగడానికి నేను ప్రయత్నం చేస్తాను. అనంతకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. అనంతకృష్ణ గారు, యుద్ధం ఎందుకు ఆగింది అనే చర్చ ఒకవైపు, అదే సమయంలో మనం అమెరికా మధ్యవర్తిత్వాన్ని చూసాం. కానీ ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా జరుగుతున్నది కిరాణాలో ఏం జరుగుతోంది అని. కిరాణాలో వాళ్ళ అనుస్థావరం ఉంది, దానికి 10 కిలోమీటర్ల దూరంలో మనం ఎయిర్ స్ట్రైక్ చేసాం, మన మిసైల్ కొట్టింది. మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏం చెప్పారంటే కిరాణాలో ఏముందో మాకు తెలీదు, కిరాణాలో ఏముందో మాకు అనవసరం, కిరాణా మా టార్గెట్ కాదు, కిరాణా హిల్స్ మా టార్గెట్ కాదు, కేవలం పాకిస్తాన్ ఎయిర్ బేస్ మాత్రమే మా టార్గెట్ అని. కానీ అమెరికా ఫ్లైట్ ఎందుకు వచ్చింది, బోరన్ 10 ఎందుకు వచ్చింది, పాకిస్తాన్ ప్రజల విషయంలో ఏదో దాస్తుందని. సో ఇప్పుడు అసలు కిరాణాలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్న పోస్టులు పెడుతూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. కిరాణాలో ఏముంది అంటే కిరాణాకు దగ్గరనే అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఒక సమాచారం ఉంది. అయితే అంత దగ్గరికి వెళ్ళిందనే అమెరికా కూడా ఉలికి పడ్డది అనమాట. ఇండియా అసలు ఏం చేస్తుంది అనేది వాళ్ళకు ఒక డౌట్ వచ్చేసింది. ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది, ఇది యుద్ధానికి పక్క యుద్ధానికి వెళ్తుంది ఇండియా అనే దీనికి వచ్చిన తర్వాత వాళ్ళ డీజీఎం వాళ్ళు వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ కాళ్ళు మొక్కిండ్రు. కాళ్ళ దగ్గర కూర్చొని అయ్యా నువ్వు దీన్ని సాల్వ్ చేయాలి. ఇంతలో ట్రంప్ ఏం చేశారు, నేనే ఇది సీజ్ ఫైర్ చేయించిన అని చెప్పుకున్నాడు. ఇప్పుడు అది మన దగ్గర ప్రాబ్లం స్టార్ట్ అయింది. అసలు ట్రంప్ ఎందుకు చెప్పాడు, అసలు ట్రంప్ అనౌన్స్మెంట్ చేసాడు అంతర్యం ఏమిటి, మనం యుద్ధానికి ఆల్రెడీ మనం పాకిస్తాన్ మీద ఒక రేంజ్ లో ఒక దీంట్లో మనం వెళ్ళిన తర్వాత ఎందుకు వెనక్కి వచ్చామనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. కరెక్టేనా సార్? డౌట్స్ ఉన్నాయి చాలా మంది. అవును, ఎందుకు వెనక్కి వచ్చామనే డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ ట్రంప్ ఎవడు మధ్యలో కలగ చేసుకోవడానికనే కోపం కూడా ఉంది ట్రంప్ పైన. చాలా మంది ఏమంటున్నారు యుద్ధం చేయాలని. యుద్ధం అనేది ఈ సినిమా షూటింగ్ కాదండి, నేను మొదటి నుంచి చెప్తున్నాను. కరెక్ట్. యుద్ధం అనేది మనం లాస్ట్ ఆప్షన్ లోనే తీసుకుంటాం. అయితే మనకు ఒక ఛాన్స్ ఉన్నది, వాళ్ళని ఇప్పుడు మొత్తం మీద వాళ్ళని అటాక్ చేసి మన పిఓకే కానీ బలూచిస్తాన్ కానీ పాకిస్తాన్ వేరు వేరే 3 ముక్కలుగా చేసే ఛాన్స్ అయితే ఉన్నది. మరి ఎందుకు తీసుకున్నారనే నిర్ణయం ప్రధానమంత్రి గారు నిన్న క్లియర్ గా చెప్పిండు రాత్రి. ఆయన న్యూస్ లో ఏమన్నారంటే, మేము యుద్ధాన్ని విరమించలేదు, మేము యుద్ధం పాకిస్తాన్ మీద చేయడం లేదు, మేము ఓన్లీ టెర్రరిస్ట్ మీదనే యుద్ధం చేస్తున్నాము, మీరు ఒక్క రౌండ్ వచ్చినా కూడా మేము దాన్ని యుద్ధంగానే అనుకొని మీ మీద మేము అటాక్ చేస్తామని క్లియర్ గా చెప్పిండు రాత్రి. కరెక్ట్. అదే అనంతకృష్ణ గారు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఎస్, మన ప్రధాని చాలా క్లియర్ గా చెప్పారు. కానీ ఇక్కడ ఒకటే ఏంటి అంటే కిరాణాలో వాళ్ళ అణు ఆయుధాలు ఉన్నాయి. కిరాణాకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక మిసైల్ వేసింది. మనం ఏం చెప్పామంటే మాకు కిరాణాలో మీరు ఏమన్నా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు, మేము ఎయిర్ బేస్ పైనే స్ట్రైక్ చేసాం, అణు ఆయుధాలతో కాదు, అక్కడ ఏమున్నాయో మాకు తెలియదు అని. సో ఒక 10 కిలోమీటర్ల దూరంలో మిసైల్ పడితే దాని ప్రభావం ఆ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అణు ఆయుధాల డంపపై ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? సార్ దానికి ఏ మిసైల్ వేసిండో దాని రేంజ్ ని బట్టి ఉంటుంది. కొన్ని 2 కిలోమీటర్స్ ఉన్నాయి, కొన్ని 5 ఉన్నాయి, రేడియస్ లో కొన్ని 10 ఉంటాయి. అయితే అక్కడ పడ్డ వరకు మనకు కూడా యాక్చువల్ గా అమెరికా మేల్కొన్న తర్వాతే మనకు కూడా తెలిసింది. యాక్చువల్ గా మనకు తెలియదు, మనకు సంబంధం లేదు కూడా. మనకు సంబంధం లేదు కూడా కదా, మాకు సంబంధం లేదు. కిరాణంలో వాడు అణ్వాయుధాలు పెట్టిండా, ఇంకేమైనా బాంబ్స్ పెట్టిండా, మిసైల్స్ పెట్టిండా అని మనకైతే యాక్చువల్ గా తెలియదు. మనం ఎయిర్ బేస్ మీద వేసాము, మనకు అంతటి వరకు వాడు ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఇంక ఇది 10 కిలోమీటర్లనే ఉంది, రేపు దీంట్లో వేస్తే మేము ఇక మ్యాప్ లో ఉండము అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకున్నాడు. ఇది వాస్తవంగా జరిగింది. కరెక్ట్. అయితే ఇప్పుడు మన పబ్లిక్ మన దగ్గర ఏమంటున్నారు అంటే కొంతమంది లీడర్స్ అసలు వారు ఎందుకు చేయలేదు, ఎందుకు ట్రంప్ వచ్చి ముందు ప్రెస్ మీట్ పెట్టాడు, దీంట్లో ఔంతర్యం ఏమిటి అని కొన్ని డౌట్స్ కొన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. అది ఈరోజు పొద్దున కూడా చదివాం మేము. అంటే ఇది నేను ఒకటే చెప్తున్నాను సార్, నిన్న క్లియర్గా ఇచ్చాడు మెసేజ్. ఏమని ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్ గారు, నేను వెనక్కి వెళ్ళలేదు, నేను టెర్రరిస్ట్ మీద ఇప్పుడు కూడా టెర్రరిస్ట్ సింధూర్ ఆపరేషన్ ఏమి మనం స్టాప్ చేయలేదు, జస్ట్ సీజ్ ఫైర్ చేశాం. అవును అనంతకృష్ణ గారు, ఒకవేళ మనం అనుకున్నట్టయితే చాలా మంది భావోద్వేగాలతో వేసేయండి కిరాణా మీద బాంబు అని అంటూ ఉన్నారు. సో కిరాణాలో ఏముందో మనకు తెలియదు, మనం వేసాం. ఒకవేళ నిజంగా కిరాణా హిల్స్ మీద బాంబు పడితే ఏమయ్యుండి ఉండేది, ఏం జరుగుండి ఉండేది ఒకసారి ఊహించుకోవటానికి. సార్ కిరాణా మీద పడితే
ఒకవేళ మిసైల్ అక్కడికి వెళ్ళి ఒకవేళ అక్కడే పడి ఉంటుంది అనుకో, పడి ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ ఏమి ఉండేది కాదు. 75% వెళ్ళిపోయేది పాకిస్తాన్ మ్యాప్లోకి వెళ్ళి. సో మనం ఉండదు ఆడ. కరెక్ట్, మన ఖచ్చితమైన లక్ష్యంతో ఆ ఎయిర్ స్ట్రిప్ ని దాడి చేస్తాం. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు దాచుకునే డంప్ ఉంది అంతే. ఆ 130 అంటున్నాడు, 170 అంటున్నారు, ఆ డంప్ ఉంది అంతే. సార్ వాళ్ళ దగ్గర 170 అంటే మనం మన దగ్గర 172 చెప్పాము. ఒక్కటి చాలండి, ఒక్కటి వేస్తేనే సర్వనాశనం అయిపోతుంది ఆ ఏరియా మొత్తం. ఒక్కవేళ తప్పిదారి ఆడ పడితే వాళ్ళు ఎవరు మిగిలరు, వాళ్ళ భయం అది. కానీ మనం యాక్చువల్లీ ఇరానాలో న్యూక్లియర్ వెపన్ ఉందని చెప్పి మనకు తెలియదు. మనము ఉగ్రవాది మీద మనం ఫస్ట్ అటాక్ చేసి 9 స్థావరాలు చేసిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటే వాళ్ళు మళ్ళీ మన దీనికి మన మీద డ్రోన్ పంపితే అప్పుడు ఎంటర్ అయినాం. మనం తప్పు చేయలేదు అక్కడ. ఎందుకంటే మీరు యుద్ధానికి రెడీ అని మన మీదకి వచ్చినప్పుడు ఇక్కడ గాలికి పెట్టుకొని ఎవరు కూర్చోరు, మనం వెళ్ళి కొట్టాము. అది లక్కీలో ఇప్పుడు వాళ్ళే బయటకు వేసుకున్నారు, ఇక్కడ ఉన్నాయి మా దగ్గర అణ్వాయుధాలు. ఇప్పుడు పాకిస్తాన్ అణు ఆయుధాలు ఎక్కడున్నాయో తెలిసిపోయింది కదా పాకిస్తాన్ మనం చెప్పేసింది. ఇప్పుడు కరెక్ట్. అనంతకృష్ణ గారు, ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటి అంటే, మనం ఏ దేశం మీద అణుబాంబు ఫస్ట్ దాడి చేయమని అన్నాం, కానీ పాకిస్తాన్ ఏం చేసింది అంటే భారత్ మాపై ఏదైనా సైనిక చర్య తీసుకుంటే మేము అణుబాంబు వేస్తాం అంది. వాళ్ళ అణు ఆయుధాలు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. పాకిస్తాన్ బుద్ధి కూడా తెలిసిపోయింది. వీళ్ళ అణు ఆయుధాలని వెనక ముందు ఆలోచించకుండా అణు ఆయుధాలను ఉపయోగించే దేశం పాకిస్తాన్ అని తెలిసిపోయింది. ఉగ్రవాద దేశం అనే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పై ఏం చేయాలి? న్యాయంగా అయితే ఏం చేయాలి? వాళ్ళ అణు ఆయుధాలు మేము వేస్తామని అంటున్నారు. వేస్తామని చెప్పి కార్గిల్ వార్లో కూడా వాళ్ళు మనకు అల్టిమేటం ఇచ్చిండ్రు. అప్పుడు అమెరికా అప్పుడు కూడా జోక్యం చేసుకొని ఏముందంటే అణ్వాయుధం వేస్తా అంటుండ్రు, మీరు విరమించుకోండి అంటే వాజ్పేయి గారు ఒకటే క్వశ్చన్ చెప్పాడు, వాడు అణ్వాయుధం బాంబు యూజ్ చేస్తే, న్యూక్లియర్ బాంబు యూజ్ చేస్తే నా దగ్గర 25% నేను దెబ్బతింటా, కానీ మార్నింగ్ లో మ్యాప్ లో పాకిస్తాన్ ఉండదని హెచ్చరించాడు. అవును, అది మీకు గుర్తుందో లేదు కార్గిల్ వార్. అవును, అంటే ఇప్పుడు మనం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అంటే, పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ప్రపంచానికి ముప్పు అనే విషయాన్ని ఇప్పుడు మనం తీసుకువెళ్ళాలి. ఎవరైతే శాంతిని కోరుకుంటారో వాళ్ళ దేశంలో అణు ఆయుధాలు ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ముందు వేయరు కాబట్టి. కానీ పాకిస్తాన్ ఆ నార్త్ కొరియా లాగా అణు ఆయుధాలతో భయపెడుతున్న పరిస్థితి ఉంది, మేము వేస్తామని చెప్తూ ఉంది. సో ఇలాంటి దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉండటం అనేది ప్రపంచానికి, భూమికి ప్రమాదం. మరి ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ మిగిలిన దేశాలు ఏం చేయాలి పాకిస్తాన్ విషయంలో? ఐక్యరాజ్య సమితి మొన్ననే చివాట్లు పెట్టింది, ఏమని నువ్వు అణ్వాయుధాలను యూజ్ చేస్తా అని ఎట్లా బెదిరించావని ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలి పాకిస్తాన్. ఇప్పుడు దీనికి ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని అగ్రదేశాలన్నీ కూర్చొని ఒక కాన్ఫరెన్స్ పెట్టి ఏ దేశాలతో అణ్వాయుధాలు ఉన్నాయి, వాళ్ళన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒప్పుకుంటుందా, ఇంకొక రకం టెర్రరిజం యాక్టివిటీస్ లో ఏ దేశాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలని ఇది ఐక్యరాజ్య సమితి తీసుకోవాలి సార్, మనం తీసుకునేది కాదు. అంటే ఇంతకు ముందే మనం చూసాం, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడాడు, అమెరికా పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే మేము బుద్ధి లేని పని చేశాం, గడ్డి తిన్నాము, ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఒప్పుకున్నాడు. యుఎన్ కూడా చివాట్లు పెట్టింది. ఇప్పుడు నువ్వే కదా అణ్వాయుధాన్ని యూజ్ చేసే మెంటాలిటీతో ఉన్నావు, ఆ రకమైన దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నావు, కాబట్టి నీ దేశంలో అణ్వాయుధాలను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది అని యుఎన్ అనుకునే అవకాశం ఉంటుందా? ఆ రకమైన ఒత్తిడి తీసుకుని రావాలి. 100% ఉంది సార్ యుఎన్. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, మనం టెర్రరిస్టులను చంపేస్తే వాళ్ళను ప్రభుత్వ లాంఛనాలతోన ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ అక్కడ నిల్చొని వాళ్ళ ధన సంస్కారాలు చేశారంటే ప్రపంచానికి మొత్తము క్లియర్ గా తెలిసిపోయింది వీళ్ళు టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ లోనే ఉగ్రవాదులు పుట్టుతుండ్రు, పెరుగుతుండ్రు, వాళ్ళు అక్కడి నుంచే ఇచ్చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కాదు, ప్రపంచ దేశాలు అన్ని చూసినాయి. ఇప్పుడు దాని మీద తీసుకోవాలి యాక్షన్ అంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ కూర్చొని దీని మీద లాంగ్ డిస్కషన్ చేసి దీని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మీరు అన్నట్లు చాలా ప్రపంచానికి మంచిది. నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉత్తర కొరియా ఉంది. కొన్ని దేశాలు ఏం చేస్తున్నారంటే నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది నేను యూజ్ చేస్తా అని చెప్పి పక్కన చిన్న కంట్రీలను బెదిరిస్తున్నారు. దీంతో పాటు ఇంకొక న్యూస్ చెప్తాను మీకు, టర్కీ కానీ చైనా కానీ ఏవేవైతే వెపన్స్ పంపినా అవన్నీ ఫెయిలియర్ అయినాయి. ఇండియాలో ఉత్పత్తి చేసినాము మనం, ఆ విధాలను పెట్టి ఇప్పుడు ప్రపంచానికి గుర్తు చేసినాం అనమాట ఇండియా సత్తా ఏమిటి, ఇండియా దగ్గర ఏముంది, ఇండియా దగ్గర ఉత్పత్తి చేసిన వెపన్స్ ఎంత బాగా పనిచేసాయో. ఇప్పుడు
మార్కెట్ లో ఇండియాకు పెరుగుతుంది. మనము ఇంకా ఆయుధాలు అమ్మడానికి మనకు ఒక మోక. ఇది చాలా చాలా బిజినెస్ మనకు స్టార్ట్ అవుతుందండి దీంతో. అణ్వాయుధాలు ఎగుమతి చేయడానికి ఇండియాకు ఒక పెద్ద ఇది ఈ వారు ఈ చిన్న 4-5 రోజుల ఆపరేషన్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనమాట ఇండియాకు. కరెక్ట్. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు దానికి ఆడియన్స్గా ఈ షోని చూస్తున్న, ఈ డిబేట్ని చూస్తున్న మీరు కూడా ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి చెప్పండి. ఇది దొంగ ఆట. అమెరికా పాకిస్తాన్ కలిసి ఆడుతున్న దొంగ ఆట. అమెరికా పాకిస్తాన్ మధ్యలో చైనా, ఇవి ఆడుతున్న దొంగ ఆట అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు చూసారుగా ట్రేడ్ ఒప్పందం కుదిరింది, ట్యాక్స్లు కూడా తీశారు, కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రజలుగా మీరేమనుకున్నారు, మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో. ట్రంప్ ఒక అబద్ధం ఆడాడు సార్. ఏమని 2 దేశాలను పిలిచి మాట్లాడాను, 2 దేశాలకి నేను వాణిజ్యపరంగా బిజినెస్ ఇస్తానన్నాడు. అది అబ్సల్యూట్ 100% తప్పండి. రాత్రి మోడీ గారు కూడా ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. వాణిజ్యం వేరు, యుద్ధం వేరు, దానికి దీనికి లింక్ పెట్టొద్దు అన్నాడు. మీరు విన్నారు కదా రాత్రి ఆయన ఇచ్చిన స్పీచ్ లో. అంటే 100% ట్రంప్ దీంట్లో అబద్ధం ఆడాడు. వాణిజ్యము ఇస్తామంటే మన దగ్గర వ్యతిరేక వాడి దగ్గర పోయి వాణిజ్యం తీసుకోవడం, ఇది యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఫారెన్ పాలసీస్ యుఎస్ అమెరికావి తప్పుడు ఫారెన్ పాలసీస్ అండి. వాళ్ళు ఎవరికి అవసరం ఉందో వాళ్ళని దగ్గరికి లాగుతారు, అవసరం లేనప్పుడు ఫుట్బాల్ లాగా తన్ని బయటికి పంపుతారు. ఎగ్జాంపుల్ పాకిస్తానే. ఎందుకంటే పాకిస్తాన్ పెంచిపోసి ఒక కారణంగా అయితే ఈ ఉగ్రవాదాన్ని పెంచింది కూడా అమెరికానే. ఎందుకంటే పాకిస్తాన్ ఆ రోజు నుంచి సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారని తెలుసు. మొన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం చెప్పిండు, ఇంగ్లాండ్ అమెరికా కొరకే మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం అని అంత క్లియర్ కట్ గా చెప్తున్నాడు. కరెక్ట్. అనంతకృష్ణ గారు, ఇప్పుడు మనం ఒక విషయాన్ని సింక్ చేసుకొని, అంటే చైన్ లింక్ చేసుకుని కలుపుకొని చూడాలి. ఒకటి, యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా భారత్కి సపోర్ట్ చేస్తానంది, చైనా అమెరికాకి సపోర్ట్ చేస్తానంది. అమెరికాకి చైనాకి మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. ఇప్పుడు ఆ భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది. మధ్యలో వెంటనే అమెరికా వచ్చి ఏం చేసింది, యుద్ధాన్ని ఆపండి అంది. IMF నుంచి ఒక 20,000 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి లోన్ మంజూరు చేశారు. అందులో అమెరికా సపోర్ట్ చేసిన లోన్ రావడానికి అటు సౌదీ అరేబియా ఇటు చైనా సంతకాలు పెట్టారు, షూరిటీ ఇచ్చారు. ఇప్పుడు చైనా అమెరికా మధ్య వాణిజ్య ట్రేడ్, ఈ ట్యాక్స్ల విషయంలో ఒప్పందం కూడా కుదిరింది. సో ఈ విషయాలన్నీ లింకప్ చేసుకుంటూ ఉంటే ఈ దొంగాట మోసగారితనాలను ఎలా చూడాలి? ఏదో జరుగుతోంది, పాకిస్తాన్కి దొంగ సపోర్ట్ చేస్తూ అనే విషయం అర్థమవుతుందంటారా? సార్ వాళ్ళు ఇంటర్నల్లీ అసలు డబ్బులు ఇవ్వకూడదు. వాళ్ళకి 8,000 పైన కోట్లు ఏవైతే మన ఇచ్చారో అది ఇవ్వనే కూడదు యాక్చువల్ గా. దానికి నాకు తెలిసి అమెరికా దొంగాటనే ఆడింది. ఎందుకంటే నీకు ఈ డబ్బులు ఇప్పిస్తా, నువ్వు విత్డ్రా కావాలి, సీజ్ ఫైర్, అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇది వారు కంటిన్యూ నడిస్తే చైనా అమ్మినవన్నీ ఒకటి కూడా పని చేయలేదు. అయినా ఇప్పుడు వీళ్ళ దగ్గర వేరే గత్యంతరం లేక చైనాతో టర్కీతో కొన్నారు ఆయుధాలు, అవి ఒక్కటి కూడా పని చేయలేదు. వీళ్ళు అనుకున్న స్థాయి కాదు, 25% కూడా వర్క్ చేయలేదు. వాడి దగ్గర తుప్పుపట్టినవి పనికిరానివి వీళ్ళకి అమ్ముతున్నాడు. అయితే అమెరికా ఎందుకు భయపడ్డదంటే వీడి బిజినెస్ పెరుగుతుంది, వీడు డెవలప్ అవుతాడు. ఏది చైనాని దెబ్బ కొట్టాలంటే వీళ్ళిద్దరిని మనం కామర్స్ అంటే వీళ్ళిద్దరిని సీజ్ ఫైర్ చేయించాలి. అదొక గేమ్. కరెక్ట్. ఈ దొంగాట గురించి అవును, ఒక్క నిమిషం అనంతకృష్ణ గారు, ఒక్క నిమిషం, ఒక బ్రేకింగ్ నేను మీకు చూపిస్తాను. ఈ దొంగాట గురించి మొత్తానికి అమెరికా దొంగాట ఆడుతోంది, అమెరికా పాకిస్తాన్ తో కలిసి దొంగాట ఆడుతోంది. మనకు ఇబ్బందికర పరిణామాన్ని మెల్లగా బ్యాక్ ఎండ్ లో చేసి